అసలు ఈ అబ్బాయి మీకు ఎలా తెలుసు? మా పెద్దమ్మాయిని డాక్టర్కి ఇచ్చాం కదండి. ఆ అమ్మాయి అల్లుడు అక్కడే చదువుకుంటున్న మా చిన్నమ్మాయి అమెరికా నుంచి వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. You are ready, please. Flight number 07275. Right. యూనిఫామ్ తీసుకొచ్చి కార్లో పెట్టమని చెప్పండి. ఎస్ సార్. डिक्की में कौन के है साहब? Come on, move, alert! Hey, stop. Enough. ఏ బాబు, తెలుగా? ఏ ఊరు? కరీంనగర్? ఆదిలాబాద్? ఏ ఊరు? చెప్పే ఊరు. నిజం చెప్తే నేను కాపాడతాను. నీ దళ కమాండర్ ఎవరు? హలో దివ్య చెప్పు. 1/2 is equal to 0.4999. 1/2 is equal to 0.5 కదా. को एनकाउंटर Question करना तप्पु. अच्छा होगा साहब. नो करेक्ट. ఎలా? వెయిట్. Let x is equal to 0.4999. అప్పుడు 10x is equal to 4.999. అప్పుడు 100x వచ్చేసి 49.999. 100x నుంచి 10x మైనస్ చేస్తే 49.999 మైనస్ 4.999. 90x is equal to 45. అప్పుడు x is equal to 45/90 is equal to half. Hence proved. సేమ్ క్వశ్చన్ తను కూడా అడిగింది. తనా? ఏ తనంటే ఎవరు? మై టియర్. టియర్? వాట్? నా కన్నీటి పొట్టు నాన్న. నాన్న? మా నాన్న అచ్చు మీలాగానే ఉంటారు. మీ నాన్నెవరు? నీ పేరెంట్స్ ఎక్కడున్నారు? అదే గుర్తు రావట్లేదు. తను తప్ప నాకెవ్వరూ గుర్తు రావట్లేదు. తనంటే ఎవరు? ప్రామిస్ నాన్న. షీఈస్ మై టియర్. షీఈస్ మై టియర్. షీఈస్ మై టియర్. కానీ చీట్ చేయలేదు. బాగా ఇష్టం. కాలేజ్ అంకుల్, అతను టెర్రరిస్ట్ మావోయిస్టు కాదు. ఈజ్ ఎ షిజోఫ్రెనిక్. ఎంత అడిగినా తను తప్ప వేరే మాట లేదు. తనంటే ఎవరో గుర్తులేదంటాడు. కానీ ఒక అన్నోన్ పర్సన్ డీజీపీ కారు డిక్కీలో దూరాడన్న విషయం తెలిస్తే మీడియా ఏదేదో రాసేసి గొడవ చేస్తుంది. అందుకే అతన్ని మా ఇంట్లో సీక్రెట్గా ఇంట్రాగేట్ చేస్తుండగా మ్యాథ్స్లో ఏదో ప్రాబ్లం గురించి మా అమ్మాయి తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఇతను రియాక్ట్ అయ్యాడు. అతను ఎవరు ఏమిటి తెలుసుకోవాలని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇతన్ని మీ దగ్గరికి తీసుకొచ్చినట్లు మీడియాకి తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఆస్ట్రాలజీ, పామిస్టరీల మీద ఆధారపడుతుందని న్యూసెస్ చేస్తారు. మీ మీద నాకున్న నమ్మకం, తన మీదున్న సింపతియే నన్ను ఇతన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాయి.
చదువుకుంటూ రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నానన్నాడు. ఇదా ఈడు చేసే పని, సప్లయర్ పని. పదరా ఓకేనా? హలో, హూ ఆర్ యు? ఐఎమ్ ప్రతాప్, సీను కజిన్, కమింగ్ ఇన్ ఇండియా వయా దుబాయ్ ఫ్లైట్. వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ రెస్టారెంట్? రెస్టారెంట్ మాదే. తెలుగా ముందు చెప్పొచ్చు కదా. ప్రతాప్, ఒరే భద్రా, ఈ దేశంలో మనుషులు మర్డర్ చేసే పని లేదురా, సలి చంపేసిలా ఉంది. ప్లీజ్ పదా. ఒరే 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 ఒరే, ఇంటర్నేషనల్ విమానాలు నాకు భలే నచ్చేసినీరా. ఫ్రీగా బ్రాంతి పోతున్నాడా? పద, నీకు దండం పెడతాను. అంతే రాకెట్రా. హాయ్ వందాచా. తను నీతో తీసుకెళ్ళరా. హాయ్ ఐఎమ్ పార్థిబన్. సత్తి, ప్రతాప్ సత్తి, జావా సాపు. ఓ ప్రతాప్, ఆ. నువ్వు తినతో పాటు వెళ్ళు. ఆ. నేను 2-3 అవర్స్ లో వస్తాను. సరే. సరేనా? అలాగే. ఓకే. ఒరే ఒక నిమిషం, ఇక్కడ రమ్ము బ్రాంతి అలాంటిది ఏమైనా దొరుకుద్దిట్రా? వెళ్ళరా బాబు. సలి చంపేస్తున్నారా బాబు? దండం పెడతాను, పోరా. పైకే పోతానేమో. மச்சான் மச்சான் நான் சொல்ல அந்த பொண்ணு வந்தாச்சு வந்தாச்சு. మచ్చా, ఇప్పుడు జాబ్ లో జాయిన్ అవుతుందా? ஜாப் இல்லப்பா, டின்னருக்கு பார்த்துக்கோ. మచ్చా, అమ్మాయిని సిస్టర్. అట్ట పావి. వెనక్కి వెళ్ళిపోయాడ్రా మగడా. సలి వెళ్ళరా బాబు, వాడు వచ్చేస్తున్నాడు. ఓకే ఓకే. మందు కావాలి. ఇల్లు కాదురా, నాట్ ఏ హౌస్. మందు మందు మందు. ఇల్లనా తెలుగులో లేదు అని అర్థం అప్పా. అర్థమైంది అర్థమైంది. మీ భాషలో ఇల్లు అంటే మా భాషలో లేదు అని అర్థం. ఆమా ఆమా. అదే మీ భాషలో లేదు అంటే మా భాషలో ఇల్లు అని అర్థం. వెరీ సింపుల్. గురించి చెప్తాడు మురుగనే వందాచా సీను. ఏయ్, ఏంటి వీడిని చంపుకు తింటున్నావా? చెప్పిన మాట అస్సలు చలి కదా, 2 పెగ్గులు వేసుకో అంటే అంటాడు. ముక్కు కట్టుకుని చిన్నప్పుడు ఉగ్గు తాగలేదురా, ఇప్పుడు పెగ్గు తాగుదు అంతే. చలి చలి చలిగాడు మంచిలో కాస్ట్ రా కాస్ట్. ఇది 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 ఒక్కటి తాగి కళ్ళు మూసుకుతాగి తాయిసోనుకో సిక్కిన ఎడతాను. సిక్కిన 3 పెగ్గులు నేనే వస్తాను. అప్పటి నుంచి కూర్చుని ఆడదాలాగా ఎడతాడరా. ரொம்ப கஷ்டமாப்பா இந்த மாதிரி பைத்தியக்கார பையனுతో. అలా తిడుతున్నాడా నన్ను? ఏ తిట్టు కాదు అది, పైచికారిపై అంటే నువ్వు చాలా మంచోడువని. ఓహో మంచోరన్నా. అయితే 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 నువ్వు పైతే కరపాయడ. ரொம்ப థ్యాంక్స్ మచా. పైచికారి పైయాలంటే మెంటలోడని సొప్పలా సొప్పు ఉంటే నేను అవ్వలోదా. తమ్ముడు ఒక పెగ్. ఒరే తమ్ముడు, మీ సెట్టర్ ఇచ్చింది. పొద్దున్నే ఇడ్లీలు దొరుకుతాయి ఇక్కడ. దొరకవు. మరి ఏం దొరుకుతారా? నేను దొరుకుతాను, పొద్దు నుంచి తింటున్నావుగా. అయ్య బాబోయ్, నీకు కోపంతో పాటు కామెడీ కూడా ఎక్కువేరా. ఏ, ఎలా? అబ్బో ఇదేం కోపంరా బాబు. ఏ, ఆగు, డోర్ వేసాడు. ఆహా, జావా సాబు చేసింది ఎందుకేననుకుంటాను. హలో చిన్ని, ఇప్పుడే నీ పెళ్లి ఫోటోలు చూసా. నేను నీ పెళ్లికి రాలేదు కదే. వచ్చావురా. జోక్ లేకు. నిజంగా వచ్చావన్నయ్య? ఓహో, నీ పెళ్లికి రాలేదని ఏడిపిస్తున్నావు అనమాట, అంతేగా? రాలేదులే. మరి నా ఫోటోలో వచ్చింది దీంట్లో.
ఎలా వచ్చిందంటే Yeah, I have the class in the evening. ఏం సార్ వెతుకుతున్నారు? ఫోటో ఒకటి మిస్ అయింది. ఫోటో ఎవరిది సార్? సార్ ఇంతకీ ఆ ఫోటో అమ్మాయిదా అబ్బాయిదా సార్? లేడీ ఫోటో. మీరు ఇన్నాళ్ళు బ్యాచిలర్గా ఉండటానికి కారణం నాకు ఇప్పుడు అర్థమైంది సార్. అయినా మీరు ప్రేమించిన అమ్మాయి మాత్రం సూపర్గా. సార్ ఈవిడ మా అమ్మగారు. సారీ సార్. నువ్వు చెప్పాల్సిన సారీ కాదు, క్లాస్. This is the breakup of quicksort. Split the list into two at every step. Pick a pivot. Move elements smaller than the pivot to the left and elements greater than the pivot to the right. As we saw there, quicksort is the fastest algorithm because it uses recursion. We also explained the divide and rule concept. The complexity of quicksort is log to the base 2.